ఎప్పుడూ చాలా కాలం క్రితం మిథిలా రాజ్యంలో ఒక మహర్షి నివసించేవాడు. ఆయన పేరు గౌతమ మహర్షి. ఆయన భార్య ఆహల్య స్వయంగా బ్రహ్మదేవుడు సృష్టించిన అపూర్వ సౌందర్యమయీ. ఆమె పవిత్రురాలు, భక్తిశీలురాలు, తన భర్తతో కలిసి ఆశ్రమంలో తపస్సు చేస్తూ శాంతియుత జీవితాన్ని గడిపేది. ఒకరోజు దేవేంద్రుడు, స్వర్గాధిపతి, కామవశుడై గౌతమ మహర్షి రూపం ధరించి ఆహల్యను మోసం చేశాడు. ఆయన వంచనను గుర్తించలేక ఆహల్య తెలియకుండానే పాపానికి లోనైంది. తర్వాత నిజమైన గౌతమ మహర్షి తిరిగి వచ్చి తన దివ్యదృష్టితో జరిగినదంతా చూశాడు. ఆయన హృదయం దుఃఖం మరియు ఆగ్రహంతో నిండిపోయి ఆహల్యపై శాపం విధించాడు. నీకు రాయి రూపం వస్తుంది. ఎన్నో యుగాలు ఎవరూ నిన్ను చూడరాదు, తాకరాదు. విష్ణువు స్వరూపమైన శ్రీరాముడు నిన్ను తాకినప్పుడు మాత్రమే నీ రూపం తిరిగి పొందుతావు, శాప విముక్తి పొందుతావు. ఆహల్య తన తప్పు తెలుసుకొని పశ్చాత్తాపంతో శాపాన్ని అంగీకరించింది. ఆమె ఎన్నో యుగాలు అడవిలో రాయి రూపంలో నిశ్శబ్దంగా తపస్సు చేస్తూ వేచిచూసింది. అనేక సంవత్సరాల తరువాత శ్రీరాముడు, లక్ష్మణుడు మరియు విశ్వామిత్ర మహర్షి రాక్షసులను సంహరించడానికి అరణ్యంలో ప్రయాణిస్తూ ఆ ఆశ్రమం దగ్గరికి వచ్చారు. ఆహల్య ఉన్న రాయి దగ్గరగా శ్రీరాముడు నడుస్తూ తన పవిత్ర పాదంతో ఆ రాయిని తాకాడు. ఆ దివ్యక్షణంలో ఒక అద్భుతం జరిగింది. ఆ స్థలమంతా ప్రకాశవంతమైన కాంతితో నిండిపోయింది. ఆహల్య తిరిగి తన మానవ రూపాన్ని పొందింది. ఆమె ముఖంలో ఆనందభాష్పాలు మెరిశాయి. ఆమె శ్రీరామునికి ప్రణామం చేసి కృతజ్ఞతతో నమస్కరించింది. శ్రీరాముడు సాంత్వనతో అన్నాడు, ఓ సతీ, నీ తపస్సు ఫలించింది. నీ భక్తి, సహనం నీకు పవిత్రతను ప్రసాదించాయి. అప్పుడు గౌతమ మహర్షి కూడా ప్రత్యక్షమై తన కోపాన్ని విడిచి ప్రేమతో ఆహల్యను తిరిగి స్వీకరించాడు. అరణ్యం అంతా పరిమళాలతో, దివ్య సంగీతంతో నిండిపోయింది. ఆహల్య శ్రీరాముని కృపతో మోక్షం పొందింది.